హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడడంతో రానున్నటువంటి 4 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల్లో రానున్నటువంటి రోజుల్లో అకస్మాత్తుగా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతి భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. అయితే ఫిబ్రవరి మొదటి వారం తరువాత ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఫిబ్రవరి చివరి నాటికే. ఇక ఆ తర్వాత మనకి మధ్యాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాలో పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది తగ్గిపోయి ఉష్ణోగ్రతలు కూడా పెరగడం మొదలైంది. ఉత్తర కోస్తా జిల్లాలో 1-2 చోట్ల మాత్రమే చలి తీవ్రత కొనసాగుతుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలు కురిసే అవకాశాలు అయితే లేవు. దక్షిణ తెలంగాణ మినహాయిస్తే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మధ్య తెలంగాణ, ఉత్తర భాగాల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దక్షిణ తెలంగాణలో చిరుజల్లులు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.